డిఫరెన్షియేషన్ ఏ రకంగా ఉందో కూడా మనం చెప్పాల్సిన అవసరం అందరికి ఉంది. ఇచ్చిర్రు స్వేచ్ఛ, కానీ ప్రతిపక్షాన్ని ఎందుకని అణిచేస్తున్నారు? ఎవరిని అణచివేసారు? పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఫోన్ ట్యాప్ అయిందని కేసు అంటే ఒక పెట్టకపోతే విషయము, తిరిగి ఆయన మీదనే కేసు ఒక పెట్టారు మీరు. విషయము, ఒక పోలీస్ ఆఫీసర్ గాని, ఒక ఎంఆర్ఓ గాని, ఒక ఆర్డీఓ గాని, ఒక కలెక్టర్ గాని, ప్రభుత్వ అధికారులందరూ వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ విధులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ విధులకి ఆటంకాలు కలిగించే విధంగా పోయి వాళ్ళతోటి దురుసుగా ప్రవర్తించి అడ్డగోలుగా వాడకూడని పదజాలాలు వారిపైన వాడితే 100% దానిపైన ఆపుతారు, అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు. రేవంత్ రెడ్డి నిజంగా గతంలో అందుకే చేశారు. అయితే అరే గుడ్డ మీద అంతా అన్నట్టు అన్న ఇంటికి వచ్చిన వాళ్ళను. మీకు ఏమంటున్నా, గతంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోలీస్ స్టేషన్ లో అధికారులను తిట్టలే, పోలీస్ స్టేషన్ లో అధికారుల పైన దాడులు ఇంటికి వస్తే చేయలే. తిట్టొచ్చా అధికారులను? అరే ఇప్పుడు నేను అడుగుతున్నా అన్న. ఇప్పుడు నేను జనరల్ గా అడిగినా అన్న, ఇంటికి వస్తే తిట్టొచ్చా అని అడిగిన. పోలీస్ స్టేషన్ పోయి ఇంటికి తిట్టలేదంటే వచ్చే ఇంటికి వస్తే ఇంటికి తిట్టొచ్చా? వచ్చే విధానంలో ఒక ఎంపీ ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకి డోర్లు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తే బెడ్రూమ్ లకి బరాబర్ తిట్టొచ్చు. ఒక తిరిగి మళ్ళీ మీ ప్రభుత్వం కూడా అదే తప్పు చేయొచ్చా? ప్రొసీజర్ ఏం తప్పు? ఇంటికి మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి బెడ్రూమ్ లో కూడా పోయిరుగా మళ్ళీ పోలీసు వాళ్ళు. పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసిండు? ఏం నువ్వు పోలీస్ స్టేషన్ పోయినావు, వాడు ఒక ఎమ్మెల్యే అనేక సోయి ఉందా? ఒక ఎమ్మెల్యే 100% అంటే భయపడన్నా ఏమి? అంటే వాడు సోయి లేకుండా వాడు మాట్లాడితే వాడనకపోతే ఏమంట? వాడేనా మరి వాడనకపోతే ఏమంటారు? అధికారికి ఎమ్మెల్యే 100% అంట. ఎమ్మెల్సీ మీరు 100% అంట. వాడు సోయి లేకుండా వాడు ఒక ఆంబోతు లెక్క తెలివి లేకుండా పోలీస్ స్టేషన్లకి పోయి నువ్వు కంప్లైంట్ ఇవ్వాలనంటే ఏసీపీకి కాదు, ఏసీపీ లేకపోతే సిఐ లేకపోతే ఎస్హెచ్ఓ ఉంటాడు, అడ్మిన్ ఎస్ఐ ఉంటాడు. అడ్మిన్ ఎస్ఐకి ఇస్తే నీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని నీకు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే కోర్టుకు పో, ప్రొసీజర్ ఫాలోగా. వాడు అని కూడా ఎందుకు చెప్తున్నా అంటే వాడు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు వానికి సోయి ఉండాలి. గతంలో ఎమ్మెల్సీలకు కూడా పనిచేసిండు కదా. ఆ కనీసం లోక జ్ఞానం లేక, కనీసం ఆ తెలివి లేక, అవగాహన లేక ఏదో మీడియాలో కనబడాలి, ఆ రకంగా చేస్తే నీసొంటోళ్ళు అని ఛానల్ వేస్తారు, అయ్యో పాపం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరని చెప్పి డ్రామాలు ఆడొద్దు. అసొంటి డ్రామాలు ఆడి ఏదైతే సిస్టమ్ ని, అదొక పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ లో ఆయన ఎమ్మెల్యే ఉండని, మంత్రి ఉండని, ఎవరైనా ఉండని, పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఒక 2-3 పోయి కంప్లైంట్ ఇచ్చి బయటికి రావాలి. 100 మందిని లోపల తీసుకుపోయి పబ్లిక్ ఆడ సమస్యలు చెప్పుకోనికి వస్తారు, ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ డ్యూటీస్ ని ఆపే విధంగా ఆడ సిఐ గారు ఏదో కేసు పైన బయటికి పోతుండ్రు, ఆయన బండిని అడ్డకిస్తే భుజగించమంటవా? అసంటో నన్ను కూర్చోబెట్టి తినిపించి పంపించమంటవా? కలెక్టర్లని సన్నాసులు అని చెప్పి తిడితే సరే తిడుతుండ్రు అధికారులని. అధికారి ఏం తప్పు చేసిండు, ఏం తప్పు జియోలు ఇచ్చారు? గతంలో రేవంత్ రెడ్డి గారు తిట్టిండ్రు. ఏమని తిట్టిర్రు? ఈ జియో ఈ రకంగా అక్రమంగా ఇచ్చిర్రు, ఎవిడెన్స్ అని చూపించి తిట్టిర్రు. ఇవాళ ఏమి లేక నువ్వు ఏదైతే అక్రమంగా నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ని ఎంక్రోచ్ అయ్యి 500 పైన ఎకరాలు నువ్వు దోచుకుంటే తిరిగి కలెక్టర్ గారు ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి తీసుకొని వస్తుంటే అది తట్టుకోలేక జీర్ణించుకోలేక కలెక్టర్ని సన్నాసి అని మాట్లాడతావా? ఇప్పుడు ఇదే క్యాస్ట్ సర్వే పైన అధికారులు ఇంటింటికి వస్తే గతంలో వాళ్ళు కూడా సర్వే చేశారు కదా. ఆ సర్వేలో మేము కూడా పాల్గొన్నాం. అప్పుడు మేము ఎక్కడ కూడా అధికారులను అడ్డుకోండి, తిరగబడండి అని మేము చెప్పలే కదా. వాళ్ళు ఏమంటారు? అధికారులు వస్తే తిరగబడండి, డీటెయిల్స్ ఇవ్వకండి అని చెప్తారు. అది ప్రభుత్వ కార్యక్రమము. అధికారుల పైన తిరగబడడం అని చెప్పడం ఏంది? అధికారులకు డీటెయిల్స్ ఇవ్వద్దని చెప్పడం ఏంది? వాళ్ళున్న మేము మాత్రమే 5 సంవత్సరాలకు, అధికారులు అయితే వాళ్ళ సర్వీస్ వాళ్ళే ఉంటారు కదా. అధికారుల పైన దాడి చేసే సంస్కృతి ఏంది? అటువంటి సాంప్రదాయాల్ని వారు ఈరోజు ఏదైతే రెచ్చగొట్టి, ఏదైతే సిస్టమ్ కంట్రోల్ లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని చూపించే ప్రయత్నం చేస్తే 100% దాడి జరగడానికి కారణం కూడా వాళ్ళే అంటారు. చేస్తారు కదా, వాళ్ళ మాటల్లో వాళ్ళే చెప్తారు కదా. అంటే వాళ్ళు మేము చేయమని వాళ్ళ మాటల్లోనే వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ చెప్తారు కదా. ప్రతి చోట కూడా వాళ్ళు చెప్తారు కదా, డీటెయిల్స్ ఇవ్వకండి, మీరు సహకరించకండి, వాళ్ళు వస్తే లోపల రానియకండి. వాళ్ళ స్టేట్మెంట్సే కదా ఇవి. డీటెయిల్స్ ఇవ్వకండి అని నేను చూడలేదన్న. కేటీఆర్ గారు చెప్పారు కదా, నేను చూడలేదు. మరి అదే చెప్తున్నాను కదా, వాళ్ళే చెప్తారు కదా. కలెక్టర్ని సన్నాసి అని చెప్పి మాట్లాడిండు, సిరిసిల్ల కలెక్టర్ గారిని. ఎందుకు అంటే నీ దగ్గర ఉన్న వాళ్ళు తప్పు చేసినా నీకు సపోర్ట్ చేయన్నా? సరే మీరు ఏమన్నా చెప్పండి, కానీ బూతుల గురించి అయితే చెప్పకండి అన్న, మనం ఏదైనా డిస్కస్ చేద్దాం. మీ హయాంలో మీరు కూడా మస్తు తిట్టిండ్రు. ఒక విషయం బ్రదర్, నీకు టిఆర్ఎస్ పైన ప్రేమ ఉంటే కొంచెం కూడా లేదన్న, ఉంటే పెట్టుకో, నాకు ఇబ్బంది లేదు. నిన్నెంత ఇంటర్వ్యూ చేసినా అంతకంటే గట్టిగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను నేను చేసిన. నువ్వు నన్ను గట్టిగా ఇంటర్వ్యూ చేసిన అనుకుంటున్నాను. గట్టిగానే చేసిన, ఇంతకంటే గట్టిగానే చేసిన. గట్టిగా మాట్లాడితే గట్టిగా చేసినట్టు కాదు. ఇప్పుడు మాట్లాడుతున్నా, గట్టిగా ఇప్పుడు మాట్లాడుతున్నా. టిఆర్ఎస్ పైన ప్రేమ అన్నారు కనుక ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నా. నేను సున్నితంగానే ప్రశ్నలు అడిగిన కదా. నీ కోపం వస్తుంది కదా, ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా టిఆర్ఎస్ పైన ప్రేమ, నువ్వే ఒప్పుకున్నావు కదా, గట్టిగా మాట్లాడు. అట్లనే ప్రజలకి మంచి చేసే దాంట్లో అడ్డుకుంటే నాకు కూడా కోపం వస్తుంది. వాడు అంటే ఏం రా అంటే ఇంకేదన్నా కూడా అంట. ఈ మాట ప్రతిపక్షం ఉంటే అంటారా అన్న? 100% అంట.
అంటారా? 100% అంట. అంటే ఏమో అధికారంలోకి వచ్చినాక డేర్ చేసిన అప్పుడున్నా ఇప్పుడున్నా అంట. అప్పుడు కూడా ఎవరికి భయపడలేదు, అప్పుడు కూడా ఇట్లానే చేసిన. ప్రగతి భవన్ గేట్లు ఎక్కింది ఇదే బాలమూరి వెంకట్, కేసీఆర్ ని తిట్టింది ఇదే బాలమూరి వెంకట్, ఇదే టీజీపీఎస్సీ దానిపైన కేసులు వేసింది ఇదే బాలమూరి వెంకట్, అన్నిటిపైన కొట్లాడింది ఇదే బాలమూరి వెంకట్. 8 కేసులు అయినాయి, జైలు పాలైనా, ఎముకలు ఇరగొట్టుకున్నా, అయినా కూడా ధైర్యం చెడకుండా ప్రజల సమస్యలపైన పోరాటం చేసిన కాబట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నా. నా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం గుర్తించి అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ చేశారు. ఉత్తగేం కాలే, ఈడిదాకా ఉత్తగేం రాలే. అన్ని కష్టాలు అనుభవించి కింది స్థాయికి వెళ్ళి అన్ని బాధలు అనుభవించే ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. ఆ బాధలు కష్టాలు తెలిసినోని కాబట్టే అసొంటి బాధలు కష్టాలు తీర్చడానికి ఒక నాయకుడు వచ్చినప్పుడు అసొంటి నాయకుని కట్టల్లో ఏదైతే కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తే ఒక సైనికునిగా 100% ఆ కట్టెలు పెట్టేటోళ్ళ పైన తిరుగుబాటు చేయడంలో బాలమూరి వెంకట్ ముందుండి కొట్లాడతాడు. అది కేసీఆర్ ఉండని, కేసీఆర్ ఫ్యామిలీ ఉండని, కౌశిక్ రెడ్డి ఉండని, ఇంకెవడన్నా ఉండని, ఆ కొట్లాటలో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా పోనీకి కూడా సిద్ధం, పోగొట్టుకోనికి కూడా సిద్ధం. ప్రాణాలు తీయనికి ప్రాణాలు పోగొట్టుకోనికి సిద్ధం. తీయనీకి అని చెప్పలే, ప్రాణాలు పోగొట్టుకోనికి సిద్ధం. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తాము, ఒక వ్యక్తి ప్రాణాలు ఈ రకంగా మాట్లాడతాము, చేస్తాము అని చెప్పి ఆ మాట్లాడే సంస్కారము మా అమ్మ కానీ మా పార్టీ కానీ నాకు నేర్పలే. కాకపోతే పోరాడే తత్వము తెలంగాణ తల్లి, తెలంగాణ గడ్డ స్ఫూర్తిగా ఆ పోరాట ప్రతిభ ఉంది కాబట్టి, ఆ పోరాడే స్ఫూర్తి ఉంది కాబట్టి ప్రాణాలు పోయినా పర్లేదు అసలు పోరాటంలో అని చెప్పిన. సరే, అంటే మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత సరే ఇంటర్నల్ గా వర్క్ చేస్తే ప్రతిపక్షంలో ఉంటే పబ్లిక్ గా కనిపిస్తాం, ఇక మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి అన్ని బయటికి చెప్పుకోలేం, నేను ఈ పని చేసిన అని మాటికి అంటున్నారు కదా. సరే, అంతవరకు బానే ఉంది. మరి ప్రజలు ఎట్లా బిలీవ్ చేయాలన్నా మీరు పని చేస్తున్నారు అని? మనము చేసి ఉంటారు, ఇద్దరు చేసి ఉంటారు, సరిపోతుంది బ్రదర్. సమస్యలు ఏవైతే మనకి ఎవరైతే సమస్య కోసం నా దగ్గరకు వస్తారో, కిందికి వెళ్ళు, ఎమ్మెల్యే క్వార్టర్స్ రిజిస్టర్ ఉంటది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో డైలీ విజిటర్స్ ఎంతమంది ఎవరి దగ్గరకు వస్తారో చూస్తే అర్థమవుతుంది. అండ్ సమస్యలు ఏదైతే సమస్య ఉందని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను అందరికీ యాక్సెసిబుల్. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయాలంటే డైరెక్ట్ నా ఫోన్ చేసినా, నిన్న ఫోన్ చేసినా, ఇవాళ వచ్చిన ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఆ యాక్సెసిబిలిటీ నాతోటి ఉంది, ఎందుకంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చిన. అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే నాకు ఎన్ఎస్వై గతంలో నాతో పనిచేసిన యువకులు ఒక సైన్యం నా వెంట ఉంది. ఆ సైన్యం ఏదైతే సంబంధించి ఏ సమస్యలు ఉన్నా, ఏ కాన్స్టిట్యున్సీ ఉన్నా నా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించినప్పుడు వాళ్ళ నియోజకవర్గాలకి, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి సమస్య పరిష్కారమైన వాళ్ళు మా సమస్య పరిష్కారమైందని వాళ్ళే చర్చించుకుంటారు. గత ప్రభుత్వం లేక ఆటానా పనిచేసి 10 రూపాయల పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఆ డబ్బు కూడా తెలంగాణ డబ్బు. అసొంటి పబ్లిసిటీ చేసుకోలేకనే నువ్వు అన్నట్టు ఈరోజు సోషల్ మీడియాలో కానీ నీ సొంటి వ్యక్తులు నన్ను ప్రశ్నిస్తారు, ఏం చేసింది సంవత్సర కాలం పాటు ఈ ప్రభుత్వం అని. మీరు కూడా ఏడాది ఉత్సవాలు జరుపుకున్నారు కదా మన వరంగల్లో. ఉత్సవాలు ఏవైతే సంబంధించి అదే మీటింగ్స్ పెట్టి దానికి సంబంధించి మహిళలకు వాళ్ళకి ఇచ్చిన పబ్లిక్ మీటింగ్స్ పెట్టి అపాయింట్మెంట్స్ పెద్దపల్లిలో జరిగింది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ రైతులకి సంబంధించి రైతు బంధు ఎప్పుడు ఇస్తాం నెక్స్ట్ ఇయర్ కానీ వాళ్ళకి ఇచ్చిన రైతు భరోసా సంబంధించి కూడా చెప్పి మరి మీటింగ్ పెట్టి చెప్పాలి కదా వాళ్ళకి. అంటే దీని పబ్లిసిటీ అంటారు కదా, కాదనంటే ఓకే అన్న. నేనేమన్నా ఒక విషయము పబ్లిసిటీ అనే దాన్ని దేన్నంటారు, ఒక స్కీమ్ ని ప్రారంభించి దానికి ప్రచారం చేసుకుంటా అందరికి విధాలుగా చెప్పుకుంటా దానికి ఒక 50 కోట్లు ఆ స్కీమ్ కి అయితే ఒక 30 కోట్లు పేపర్ యాడ్లు, ఒక 30 కోట్లు పబ్లిసిటీలు, ఒక 30 కోట్లు టీవీ యాడ్లు పదే ఇప్పిస్తే దాన్ని పబ్లిసిటీ అంటారు. గతంలో వాళ్ళు పబ్లిసిటీ పైన ఖర్చు ఎంత పెట్టారో అవి కూడా ఆధారాలతో సహా రోజు బయటకు వచ్చినాయి. అడ్డగోలు ఏ రకంగా ఖర్చు పెట్టారు నేను చెప్పుడు కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళు ఏ చిన్న సెలబ్రేషన్ చేసుకున్న సిటీని ఏ రకంగా మార్చేస్తుంటే నువ్వు చూసినావు, నేను చూసినావు. ఈరోజు నిజంగా సిటీ ఎన్ని ఉత్సవాలు అంటున్నావు, ఎక్కడన్నా కూడా ప్రభుత్వ పరంగా మొత్తం అంతా కూడా బ్యానర్లు ఫ్లెక్స్లతో నింపిర్రా, లేదా అఫీషియల్ ఎక్కడెక్కడ ఉందో మెయిన్ జాగాలో పెట్టిర్రా? ప్రభుత్వ డబ్బు అడ్డగోలుగా ఇక్కడ వృధా చేసేదని ఎక్కడన్నా కనబడేటట్టు పెట్టిర్రా? అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి నువ్వు చూసినావు కదా, వాళ్ళు 100% చేస్తే మీరు 70%. ఇది హానెస్ట్ గా చెప్తున్నా. మీరు ఏమైనా ఇంటర్వ్యూకి మీరు నాకు అవకాశం ఇచ్చారని చెప్పి నేను మిమ్మల్ని సంతోషపరచలేను. వాళ్ళు 100% చేసిరు. నువ్వు నన్ను సంతోషపరచాల్సిన అవసరం లేదు. నేను నీకు ఏదో నువ్వు హానెస్ట్ గా చెప్తున్నావు చెప్తలేవో నాకు అవసరం లేదు. నేను ఏదో నీతోటి ఏదో మంచిగా మాట్లాడి నువ్వు చెప్పినంత నువ్వు నాకు 100కి 70 మార్కులు వేసినా, నువ్వు నాకు 100కి 100 మార్కులు వేసినా నాకు దాంతో కూడా వచ్చేదేం లేదు. నీకెంత క్లారిటీ ఉందో నాకు కూడా అంతే క్లారిటీ ఉంది.
తెలంగాణ ప్రజలకి క్లారిటీ ఉంది. ముఖ్యంగా వాళ్ళు రేపొద్దున మ్యాండేట్ ఇచ్చేది, వాళ్ళకి స్పష్టత ఉంది. నీ ఇంటర్వ్యూ ద్వారా ఏదైతే సంవత్సర కాలం పాటు ప్రజలకు ఏం మంచి చేసినామో ప్రజలకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అది నీ ఇంటర్వ్యూ కానీ ఇంకో ఇంటర్వ్యూ కానీ ఆ మాధ్యమాల్లో మేము చెప్పే ప్రయత్నం చేస్తాము. నీ ప్రశ్న నువ్వు అడుగుతావు, అది విమర్శలా ప్రతి విమర్శలా మాకు సానుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది నేను చెప్పే సమాధానాలు బట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. సరే అన్న, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే నాకు ఒక విషయం తెలిసింది, నిజంగా చెప్పండి. ఇంకా కొన్ని మంత్రిత్వ శాఖలు ఆగిపోయినాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర, ఉండిపోయినాయి. అందులో ఒకటి మీకు వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించిన కార్యాచరణ కూడా మీరు చేస్తున్నారు అని వినిపించింది. ఈ భలే వినిపిస్తాయి, భలేగా అనిపిస్తాయి. మరి మాకు తెలియని కూడా మీడియాలో ఉంటే మరి అన్ని అట్లా తెలిసిపోతాయి అన్న. తెలిస్తే మరి అసలు విషయం అయితే మరి నా దృష్టికి రాలేదు. నాకు ఇచ్చిన పదవికి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా అతి చిన్న వయసులో భారతదేశంలో ఎక్కడైతే కౌన్సిల్ ఉందో కొన్ని రాష్ట్రాల్లో అత్యధిక చిన్న వయసు గల ఉన్న నాకు 31 సంవత్సరాలకే నాకు ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఏ రకంగా ఉపయోగించుకొని ప్రజలకు ఉన్న ఇచ్చిన హామీల్ని ప్రజల దగ్గరికి ఏ రకంగా తీసుకొని వెళ్ళాలి, ఇంకేం మన వంతుగా మనం ఏం చేయగలుగుతాం అనే ఈ పదవిని ఏ రకంగా మనం ఉపయోగించుకోగలుగుతామనే ఒక ఆలోచనతో నేను ఉన్నాను. అండ్ 100% ఉన్న మంత్రులందరూ కూడా నాకు చాలా కుటుంబ సభ్యులు లెక్క. ఏదున్నా కూడా ఏ శాఖకి వెళ్ళినా ఎవరిని కలిసినా నన్ను వాళ్ళ తమ్ముని లెక్కనో లేదా వాళ్ళ కొడుకు లెక్కనో ఆదరించే వ్యక్తులే ఉన్నారు. అవన్నీ సమస్యల్ని కూడా వాళ్ళు పరిష్కరించే సిద్ధంగా ఉన్నారు. అండ్ పార్టీలో ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఈరోజు మంత్రివర్గంలో అసలు ఒక మేధావులకి చోటు వస్తుంది రావాలని చెప్పి కోరుకునే వ్యక్తి. బట్ అతి చిన్న వయసులోనే బల్మూరు వెంకట్ గారిని ఎమ్మెల్సీగా చూసినాం. మరి అతి చిన్న వయసులో బల్మూరు వెంకట్ గారిని మినిస్టర్ గా కూడా చూస్తామా? నేను చెప్తున్నాను, నాకు వచ్చిందే ఇప్పటికే చాలా పెద్ద పదవి. నేను ఇంకేదైనా ఆశిస్తే అది అతి ఆశ అవుతుంది. అసొంటి ఆశలు నాకు లేవు. అసొంటి నేను ఎవరిని పోయి కలిసి ఆ ప్రస్తావన చేయలే. ఇప్పటివరకు ఆ చర్చ గురించి కూడా ఎక్కడ రాలే. నీ లెక్కనే నన్ను 2-3 అడిగిరి తప్ప అసలు నిజంగా నేను ఎక్కడ పోయి ఆ అంశం గురించి చర్చించలే. నాకు పైరవి చేసుకోవాలి, నాకు ఎక్కడ చెప్పాలంటే కూడా తెలియదు. ఎందుకంటే నా అప్పుడు ఎమ్మెల్సీ వచ్చినప్పుడు కూడా నేను ఇదే హైదరాబాద్లో ఉన్న ఆఖరి నిమిషంలో పార్టీ నిర్ణయం తీసుకొని నా కష్టాన్ని గుర్తించి మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని పైకి పంపిర్రు. కేసీ వేణుగోపాల్ గారు దాన్ని ఆమోదించారు. మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చూసి కరెక్టే కష్టపడ్డాడు అని చెప్పి వారు కూడా గుర్తించి నాకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. పార్టీ నిర్ణయం నేను చాలా స్పష్టంగా ఒకటే చెప్తా. నాకు రాహుల్ గాంధీ గారు పార్టీలో వచ్చినప్పటికెళ్ళి చనిపోయే వరకు పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆ పదవి నా దగ్గరికి వెళ్ళి ఎవరు గుంజుకోలేరు. ఆ పదవితోటి కాంగ్రెస్ పార్టీ కోసము పార్టీ విధి విధానాలని పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడుకుంటూ ప్రజలకి బాగు చేయనీకి దాన్ని ఉపయోగించుకుంటాం. అది ఏ పదవిలో ఉన్న పదవులు శాశ్వతం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.